చందమామ కథ. స్నేహమంటే ఇదేరా. అనగనగా ఒక అడవిలో ఒక పావురం ఉంది. ఆ పావురానికి ఒక నక్కకి మంచి స్నేహం ఉంది. అయితే నక్క జిత్తులు మారిది, పావురం వెర్రిబాగులది. ఒకనాడు నక్క పావురాన్ని దగ్గరికి పిలిచి అన్నది కదా, నేస్తం ఒక సంగతి చెబుతా విను. ఎవరైతే నన్ను బాగా నవ్విస్తారో, ఎవరైతే బాగా ఏడిపిస్తారో, ఎవరైతే నాకు కడుపు నిండా భోజనం పెడతారో వాళ్లే నాకు నిజమైన స్నేహితులు. నువ్వు ఈ పనులు చేయగలిగితేనే నాకు నిజమైన స్నేహితురాలివి, లేకుంటే కాదు అని చెప్పింది. ఓస్, ఇదే పాటి పని చూపిస్తానుగా నా తెలివితేటలు అని నమ్మబలికింది పావురం. పావురం పైన ఎగురుతూ నక్క భూమి మీద నడుస్తూ సాగిపోతున్నాయి. ఆ దారిలో ఇద్దరు బాటసార్లు వెళ్తున్నారు. ముందు పోతున్నవాడు ఒక మూట మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ మూట మీద మెల్లగా వాలింది పావురం. భలే బాగుందిరా ఈ పావురం పెంచుకోవడానికి అని చెప్పి రెండో బాటసారి పావురాన్ని పట్టడం కోసం తన చేతిలో ఉన్న కర్ర విసిరాడు. అది వెళ్లి సరాసరి మొదటి వాడి కాలికి తగిలింది. ఇంకే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇదంతా వినోదంగా చూసి నక్క పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వింది. పావురం వచ్చి ఏం నేస్తాం, ఎలా ఉంది అని అడిగింది. చాలా బాగుందని సంతోషంగా చెప్పింది నక్క. నక్క పావురం మరికొంత ముందుకెళ్ళాయి. అక్కడ రెండు వేట కుక్కలు కనిపించాయి. పావురం వెళ్లి వాటి మీద వాలి చురచురా పొడిచి ఉసిగొలిపింది. తనెళ్లి చెట్టు మీద కూర్చుంది. కోపంతో ఉన్న వేట కుక్కలు నక్క కంటపడగానే దాన్ని పట్టి నానా హింసలు పెట్టాయి. ఆ బాధకి తట్టుకోలేక నక్క బోరుమని ఏడ్చింది. పావురం చెట్టు మీద నుంచి దిగొచ్చింది. ఏం నేస్తాం, ఎలా ఉంది అని నక్కని పలకరించింది. ఏం చెప్పమంటావు, కుక్కలు నన్ను చంపి వదిలిపెట్టాయి, ఇట్లా ఏడుస్తున్నా అంది. ఆ తర్వాత పావురం తనను బాగా ఏడిపించినందుకు నక్క చాలా సంతోషించింది. మళ్ళీ నక్క పావురం ముందుకెళ్తున్నాయి. ఒక పల్లె పిల్ల తట్టలో భోజనం పెట్టుకుని పొలానికి పట్టుకెళ్తుంది. పావురం ఆ తట్ట మీద వాలి ఆ తట్టని కింద పడేసింది. ఇంతలో నక్క కనిపించేసరికి ఆ తట్ట అక్కడే వదిలేసి ఆ అమ్మాయి హడావిడిగా పారిపోయింది. నక్క హాయిగా కడుపు నిండా భోంచేసింది. పావురం వచ్చి ఏం నేస్తాం, ఎట్లా ఉంది అని అడిగింది. చాలా బాగుంది, నేస్తమంటే నువ్వే నిజమైన నేస్తానివి అంటూ అనేక విధాలుగా పావురాన్ని నక్క పొగడ్డం ప్రారంభించింది. అప్పటి నుంచి ఆ రెండు నిజమైన నేస్తాలుగా ఉండిపోయాయి.